హలో గైస్, నేను మీ డైనో. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డైనో స్టార్ డీటెయిల్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రతి రంగానికి రీప్రజెంట్గా ఒక్కొక్కరు ఉంటారు. ఉదాహరణకి డ్యాన్స్లో మైకిల్ జాక్సన్, మార్షల్ ఆర్ట్స్ బ్రూస్లీ. ఇలా చూసుకుంటే ఈ కాలంలో ఫుట్బాల్కి మనకు కనబడే వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో. ఫుట్బాల్ గేమ్ అంతగా పరిచయం లేని మన దేశంలో కూడా ఈయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఫీల్డ్లో ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నా మన అందరి కళ్ళు రొనాల్డో మీద ఉంటాయి. బాల్ కనుక రొనాల్డో దగ్గర ఉంటే మన అందరం కళ్ళు ఆర్పకుండా చూస్తాం. ఎందుకంటే రొనాల్డో ఏ విధంగా గోల్ కొడతాడో మనం ఊహించలేం. అతని ఆట తీరుని చూసి అవతల టీం కూడా ఆశ్చర్యపోతారు. ఒక షూ కూడా కొనుక్కోలేని పేదరికం నుండి వచ్చి ఫుట్బాల్ గేమ్ అంటేనే పరిగెట్టవలసిన ఆట. అలాంటి ఆటని గుండె ఆపరేషన్ అయిన తర్వాత కూడా కొనసాగించి ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప ఆటగాడిగా ఎలా ఎదిగాడు. కేవలం ఆటగాడిగే కాకుండా కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు చేసి మంచి మనసు ఉన్న మనిషిగా ఎలా ఎదిగాడో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేటెందుకు వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. రొనాల్డో పోర్చుగల్లోని మెడిరా అనే ఒక ద్వీపంలో 1985 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. తల్లి పేరు మరియా డొలరస్ డోస్ శాంటోస్ అవేరో, ఇంకా తండ్రి పేరు జోస్ దీనిజ్ అవేరో. రొనాల్డోకి ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య పేరు హ్యూగో. ఇంకా ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. పేరు ఎల్మా ఇంకా లియానా కటియా. రొనాల్డో పూర్తి పేరు క్రిస్టియానో రొనాల్డో డోస్ శాంటోస్ అవేరో. వీళ్ళింటి పేరు డోస్ శాంటోస్ అవేరో. రొనాల్డో తల్లి చుట్టుపక్కల ఇళ్లలో పని మనిషిగా, వంట మనిషిగా పనిచేసేది. తండ్రి తోటమాలిగా పనిచేస్తూ పార్ట్ టైమ్గా ఫుట్బాల్ క్లబ్లో కిట్ మ్యాన్గా పనిచేస్తారు. అంటే ఆటగాళ్ళకి కిట్స్ అందిస్తూ వాళ్ళ రూమ్స్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. కుటుంబం పేదరికంగా ఉండడం, తన జీవితంలో ఏది సాధించాలనే బాధతో రొనాల్డో నాన్నగారు మద్యానికి అలవాటు పడి బానిసగా మారిపోయాడు. ఆగినా కానీ రొనాల్డోని మాత్రం బాగా చూసుకునేవారు. చిన్న వయసులోనే రొనాల్డో నాన్నగారు రొనాల్డోకి ఫుట్బాల్ గేమ్ని పరిచయం చేశారు. మొదట్లో ఏదో సరదాగా ఆడినా తర్వాత ఫుట్బాల్ గేమ్ని తన జీవితంగా తీసుకున్నాడు రొనాల్డో. ఆడటానికి ఫుట్బాల్ లేకపోతే గుడ్డ మొక్కలతో బాల్ చేసుకుని దానితో వీధిలో ఆడుకునేవాడు. సరైన షూస్ లేకపోవడంతో తన బంధువులలో ఎవరైనా వాడేసిన షూ ఉంటే వాటిని వాడేవాడు. కొంతకాలానికి వాళ్ళ నాన్నగారు కిట్మెన్గా పనిచేస్తున్న ఆండోరిన్ క్లబ్లో రొనాల్డోని చేర్పించారు. అక్కడ చాలామంది రొనాల్డో నాన్నగారు కిట్మ్యాన్గా పనిచేయడం, వాళ్ళ రూమ్స్ క్లీన్ చేయడంతో రొనాల్డోని ఎక్కిరించేవారు. అలాగే ఒకరోజు రొనాల్డో ఆండోరిన్ క్లబ్లో మ్యాచ్ ఆడి వస్తుండగా వాళ్ళ అమ్మ ఒక షాప్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ షాప్లోని వేరే పేరెంట్ ఇంకో పిల్లడు ఫుట్బాల్ షూ కొనుక్కుని వెళ్తాడు. దాన్ని చూసిన రొనాల్డో దానికి ఒక షూ కావాలని అనుకుంటాడు. అది చూసిన వాళ్ళ అమ్మ సైలెంట్గా రొనాల్డోని తీసుకెళ్ళి ఆ షూని చూస్తుంది. అది గుర్తుపెట్టుకుని వెళ్తుండగా లోకల్ స్కౌట్ వచ్చేసి రొనాల్డోని ఆఫర్ చేస్తుంది అనమాట ఫుట్బాల్ అకాడమీకి. దానికోసం 12 ఏళ్ల వయసులోనే స్పోర్టింగ్ సిటీ క్లబ్లో జాయిన్ అవ్వడానికి రొనాల్డో తను ఉన్న ప్లేస్ని, కుటుంబాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. అలాగా రొనాల్డో వాళ్ళ అమ్మ ఒక గిఫ్ట్ కూడా ఇస్తుంది. షిప్లోకి వెళ్ళాక రొనాల్డో గిఫ్ట్ ఓపెన్ చేస్తే దానిలో ఫుట్బాల్ షూ. వాళ్ళ అమ్మ రాత్రి కష్టపడి చిరిగిపోయిన దాన్ని కుట్టి షూ తయారు చేసి ఇస్తుంది అనమాట. దాన్ని చూసి రొనాల్డో బాగా కుమ్మిలిపోయి ఎలాగన్నా సెలెక్ట్ అవ్వాలని తప్పనతో వెళ్ళాడు. మరి నెక్స్ట్ ఏంటైందో తెలుసుకోవాలంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొంచెం ఫుల్ వీడియో ఇప్పుడు చేసేద్దాం అనుకున్నాను కదా, చిన్న ఇష్యూ వల్ల సగం వీడియో చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చే సండే అయితే పక్కా ఫుల్ వీడియో చేద్దాం. మళ్ళీ మనం కలుద్దాం సరికొత్త వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.